నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జార్ఖండ్ లో అన్ని ఉద్యోగ పరీక్షల రద్దు విద్యార్థి ఉద్యమాలకు దిగొచ్చిన సర్కార్ ప్రతి 6 నెలలకు ఆసుపత్రి ప్రారంభం బీఆర్ఎస్ పై విరుచుకుపడిన సీఎం రేవంత్ విశాఖలో పర్యటిస్తున్న నితిన్ నబీన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మార్పులు చేర్పులపై ప్రచారాలు సెప్టెంబర్ 15 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో గ్రాండ్ గా ఏర్పాట్లు ఇక డీటెయిల్స్ చూస్తే జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. వాళ్ళ డిమాండ్లను అంగీకరించిన సీఎం రేవంత్ సోరెన్ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2014 నుంచి జరిగిన ఉద్యోగ పరీక్షల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ప్రకటనతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని రాంచీలో సంబరాలు చేసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగ పరీక్షల విషయంలో విద్యార్థులు లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని సీఎం సోరెన్ తెలిపారు. 14वीं जेपीएससी की बात है. मुझे लगता है कि हमारे माननीय मंत्रीगणों के टीम के साथ बैठने के दौरान ही वो चीजें सुलझ गई थी. बैकलॉग की भी बात सुलझ गई थी और कई जगह पर लोग नियुक्त भी हुए हैं. उसको लेकर छात्र के तरफ से भी और मंत्रीगणों की तरफ से भी कोई कंक्लूजन पर नहीं पहुंच पाए. आज इस विषय को पटाक्षेप करने के लिए हम लोगों ने कैबिनेट की विशेष बैठक की. इस बैठक में उन सभी चीजों का समाधान निकालते हुए हम लोगों ने निर्णय लिया है कि टीडीपीएल द्वारा किए गए परीक्षाएं, टीडीपीएल के द्वारा प्रकाशित रिजल्ट और टीडीपीएल द्वारा जो भी अभ्यर्थी चुने गए हैं या शामिल हुए या टीडीपीएल के जितनी भी गतिविधियां यहाँ हुई हैं उन सभी को कैंसिल किया जाता है, रद्द किया जाता है. दूसरी बात విశాఖలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ప్రారంభమైంది. 5 రోజుల పర్యటనలో భాగంగా ఆయన భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ కు కూటమి నేతలు కూడా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఈశ్వరరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. पहले दिन आज कमर्शियल सपनों का एयरपोर्ट दिया है और आधुनिक तरीके से और बढ़ते हुए भारत के लिए विकसित भारत మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ కూడా వచ్చి చాలా భయాప్రయాసాలకు వచ్చారు. ధన్యవాదాలు. నితిన్ నవీన్ గారు మొదటిసారి రావడం కారణంగా ఇలా జరిగింది. థ్యాంక్ యూ. వారు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని ఏ మేరకు ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తూ పదాధికారులతోటి వారు సంభాషిస్తారు. పదాధికారులతోటి వారు మాట్లాడటం కూడా ఇది ప్రప్రథమం కనుక వారు ఇచ్చేటువంటి మార్గదర్శకత్వం ఏదైతే ఉంటుందో వారు ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మాకు తెలియజేస్తారో దానికి
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన తొలి రోజే విశాఖకు రావటం ఆనందంగా ఉందని నితిన్ నవీన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విశాఖకు అద్భుతమైన విమానాశ్రయం వచ్చిందని పేర్కొన్నారు. తనకు ఘన స్వాగతం పలికిన ప్రజలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కూటమి పాలనలో దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రగతి బాటలో పయనిస్తోందని నితిన్ నవీన్ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి పార్టీ జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ తనపై సూచించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. బీజేపీలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకత్వంలో వికసిత భారత్ తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతోందని పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. వారు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని ఏ మేరకు ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తూ పదాధికారులతోటి వారు సంభాషిస్తారు. పదాధికారులతోటి వారు మాట్లాడటం కూడా ఇది ప్రప్రథమం కనుక వారు ఇచ్చేటువంటి మార్గదర్శకత్వం ఏదైతే ఉంటుందో వారు ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మాకు తెలియజేస్తారో దానికి అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తూ. తిరుపతిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉన్నది ఇండియన్ కాంగ్రెస్ కాదని ఇటలీ కాంగ్రెస్ అంటూ బండి సంజయ్ విమర్శించారు. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రతి భారతీయుడు గమనించాలని, వందే మాతరం కేవలం పాట మాత్రమే కాదని భారత మాతకు అర్పించే వందనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవమానించడం నిజంగా మూర్ఖత్వం, దారుణం కూడా, సిగ్గుచెట్టి. దేశంలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వందే మాతరాన్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వివరాలు చూసి ప్రతి భారతీయుడు తలదించుకునే పరిస్థితి. వందే మాతరం అనేది ఒక పాట కాదు, కోట్లాది మంది భారతీయులు ఆ తల్లి భారత మాతకు అర్పించేటువంటి వందనం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని వందే మాతరం అంటూ ఉద్యమం చేసినటువంటి ఆ చరిత్రను కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, సోనియా గాంధీ గారు తెలుసుకోవాలి. వందే మాతరం చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు పూర్తి వందే మాతరం చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు. అందుకే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ నుంచి సోనియా గాంధీ వస్తే ఈ దేశం వారిని హక్కు నేర్చుకున్నది, ఆదరించింది, అభిమానించింది. వీడికి వచ్చి స్థిరపడ్డంత మాత్రాన దేశభక్తి కాదు. వేల చరిత్ర భారతదేశం యొక్క నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి. దానికి అనుగుణంగా వివరించడమే నిజమైన దేశభక్తి. మేము చట్టాలను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగడం ముఖ్యం కాదు. ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని ధిక్కరించి నిస్సిగ్గుగా వివరించడం అంటే ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి కాదు. ఈ దేశంలో ఎంఐఎం పార్టీ వందే మాతరాన్ని బహిష్కరించింది, కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని అవమానించింది. ఈ పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు ఉపయోగపడే పథకాలపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందంటున్న బీఆర్ఎస్ నాయకురాలు మంజులతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ విషయంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అనేక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా కొనసాగాయి. పూర్తి డీటెయిల్స్ బీఆర్ఎస్ నాయకురాలని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. సో పెద్ద ఎత్తున ఈరోజు పలు నియోజకవర్గాల్లో అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఏదైతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు ఎప్పుడు కూడా సంక్షేమంలోనే ఉండాలని చెప్పేసి అనేక రకాలుగా పోరాటాలు కూడా చేశారు. సో ఈ క్రమంలో నిన్న స్టే విధించారు. సో కాంగ్రెస్ చేసినటువంటి ఈ నిర్లక్ష్యపు వైఖరి వల్లనే
ఈ స్టే వచ్చిందని చెప్పేసి మీరు ఈరోజు నిరసన కార్యక్రమాలు చేశారు. సో ఎక్కడెక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అమ్మా, ఇది ఎట్లున్నదంటే ఒక మూర్ఖుని తెచ్చుకొని కూర్చోబెట్టుకున్న తర్వాత ఉన్న సంక్షేమము ఇది మ్యానుఫ్యాక్చర్లో పెట్టలే బాపు కేసీఆర్. ఒక పేదింటి ఒక ఊరికి పోయినప్పుడు ఒక ఇల్లు కాలిపోతే, గుడిసె కాలిపోతే మా కట్నం పైసలు అన్నీ పోయి అని చెప్పేసి ఏడ్చిండంట. అది చూసి తన కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని ఈ ఒక్క ఇంట్లోనే ఇట్లా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద ఇంటి పిల్లకు పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుంది అనేది ఈ బాపు మనసుకు తాకి, అది ఏంటంటే ఆ స్కీమ్ అనేది చెప్పలే ఆయన మ్యానుఫ్యాక్చర్లో, అది తీసుకొచ్చిండు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి. అది కూడా ఆ కళ్యాణ లక్ష్మికి కూడా ఒక టీం పెట్టి దాన్ని ఎట్లా ఏం పేరు పెట్టాలని చెప్పేసి మన రామన్న అప్పుడు ఐటీ మినిస్టర్ ఉండి, అన్న ఈ పేరుకు ఫైనల్గా అన్నది అందరితో అది చేసి పేరు పెట్టారు. అది ఎట్లా అంటే బాపు కేసీఆర్ 9.5 సంవత్సరాలలో 8 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇచ్చారు. అది ఎట్లా అంటే పేదింటి వాళ్ళకి. ఈరోజు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడున్న మూర్ఖుడు పిల్లలు పుట్టిన తర్వాత అది ఇస్తున్నాడు. అది కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బాపు కేసీఆర్ ఇచ్చే స్కీమ్స్ కన్నీ 2 ఇస్తా అని చెప్పేసి కళ్యాణ లక్ష్మిలో కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఆ తులం బంగారం పక్కన పెట్టి ఇప్పుడు మొత్తమే దాన్ని భూస్థాపితం చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి దుర్మార్గమైన అంటారు కదా ఆలోచనతోని దాని మీద వాళ్ళతోనే ఎవరితోనో అడ్వకేట్ అంటున్నారు, ఎవరో న్యాయము అది వేసిండ్రని అంటున్నారు. అదంతా కళ్ళ మాటలు, జూటా మాటలు. దీన్ని కూడా బొంద పెట్టడానికే స్టే 4 సార్లు కోర్టు ఇచ్చింది. ఆ స్టేని కూడా పోయి దాన్ని సమర్థించి దాన్ని ఆ పథకాన్ని చేస్తామనేది చెప్పకుండా, సమాధానం ఇవ్వకుండా కోర్టుకు అంటే కోర్టుకు ఏమీ రిప్లై లేదు. అంటే ఇది చెప్పకనే చెప్పి దాన్ని భూస్థాపితం చేద్దాం అనుకుంటున్నారమ్మా. ఈరోజు బాపు కేసీఆర్ ఇచ్చే కనీసం తన చెప్పిన స్కీమ్స్ కూడా ఏమీ లేవు. బాపు కేసీఆర్ ఇచ్చే స్కీమ్స్ అయితే ఖచ్చితంగా బొంద పెట్టేసిండు. ఆయన ఇస్తా అని కూడా 400 హామీలు ఇస్తా అని చెప్పిండు. 420 హామీలు, 6 గ్యారంటీలు. అందులో ఒక బస్సు నడుస్తుంది, అది కూడా ఆటో వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. బస్సులో కూడా కొట్టుకోవడం, గుద్దుకోవడము, బస్సులు తక్కువ చేయడం. ఇప్పుడు మళ్ళీ బస్సులలో కూడా ఆటోలు తీసుకొస్తాడంట, ఆర్టీసీ ఆటోలు అని పెడతాడంట. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 60 మంది చనిపోయినారు. ఎలక్ట్రిక్వి ఏదో పెడతాడంట. ఉన్న కరెంటు లేదు, ఎలక్ట్రిక్వి ఉన్న ఆటోలు ఉరిపోసుకొని చచ్చిపోతారు. వాళ్ళకి నెలకు 1 ఇయర్కు 12,000 ఏమో ఇస్తా అని చెప్పారు. ఆ బెనిఫిట్స్ లేవు. ఈ బస్సు పెట్టినాక వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణలో బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక తండ్రి సురక్షితంగా పిల్లలను కాపాడుకున్నాడు. తెలంగాణను అంటారు కదా, కరువు కాటకాలలో ఉన్న తెలంగాణను ఈరోజు సస్యశ్యామలం చేసి బంగారు తెలంగాణ చేసి ఈ మూర్ఖుని చేతిలో పెట్టిండు. వీడు ప్రతి దాంట్లో ఒక్కటి కాదు, కింది స్థాయి నుంచి పెద్ద అంటే పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని అంటారు కదా, ఎకనామిక్ పడిపోయింది, విద్య పడిపోయింది, క్రైమ్ పెరిగిపోయింది. చెప్తున్నా కదమ్మా, వాని గురించి మాట్లాడడానికి ఈరోజు ఆడబిడ్డలము నాగుల పంచమి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మేము గొంతెత్తి ప్రశ్నిస్తున్నాం కాబట్టి హౌస్ అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ నిరసనలు చేస్తున్నారు. మ్యామ్, మీరు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏదైతే ఈ పథకం ఉందో కొన్ని నిధులు కేటాయించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలతో గ్రీన్ ఛానల్ ద్వారా మేము నిధులని విడుదల చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరేమంటారు? అమ్మా, మీరు ఇవన్నీ ఎవరైతే చెప్పిండ్రు చూడు, ఆ పొన్నం ప్రభాకరు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి దొత్తులు, మీరు ప్రజలకు ఇస్తా అన్న తర్వాత నువ్వు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు, ప్రజలకు అవసరం లేదు. బాపు కేసీఆర్ ఆయన ఇచ్చే హామీలు ఆయన మ్యానుఫ్యాక్చర్లో పెట్టనివి కూడా ఇచ్చిండు. అంటారు కదా, పెళ్ళైన తర్వాత అమ్మాయి గర్భవతి అయితే కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000, ఆ మగపిల్లగాడు పుడితే 12,000. కంటి వెలుగు, లగచేరి, చెప్తున్నా కదమ్మా, హరిత కొన్ని లక్షలు. ఇవన్నీ మాకు ప్రజలకు అర్థమవుతాయా? నువ్వు ఇప్పుడు బాపు కేసీఆర్ అప్పు చేసిండో, కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ నంబర్ 1 చేసిండు. కరువు కాటకాలలో ఉండే తెలంగాణ అప్పుడు నీళ్లు నిధులు నియామకాలలో తీసుకొని పోయిండు. వీళ్ళలాగా టైంపాస్ మాటలు, డైవర్షన్ పొలిటిక్స్ చేయలేము మేము అప్పుడు. ఇప్పుడు నువ్వు మాకు అద్దె అవుతుంది, ఇదైతే మాకేం చేసేది ఉంది? ప్రజలకు అవన్నీ అవసరం ఉన్నాయా? మీరు ఎట్లా చేస్తారు? 4 లక్షల కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? బాపు కేసీఆర్ 9.5 సంవత్సరాలు 2 లక్షలు, 2 లక్షలన్నర, 1,80,000 కోట్ల అట్లా చేసిండు. మళ్ళీ ఈయన 4 లక్షల కోట్లు చేసి ఎవరికి ఇచ్చిండు? ఏం
అంటారు కదా, ఇప్పుడు పార్లమెంటు ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ పెడితే శ్వేతపత్రం వదిలిపెట్టు, ఎవరికి ఏమి ఇచ్చినావు, ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెట్టినావు, ఏది నా బాపు చేసిన దానికేమో ప్రగతి కనిపిస్తుంది. జిల్లాలలో మెడికల్ కాలేజీలు కట్టించిండు, గురుకులాలు కట్టించిండు, కంటి వెలుగు, ఎన్ని స్కీమ్స్ అమ్మా అసలు బాపు పెట్టిన ఎన్ని స్కీమ్స్, అన్నీ డబల్ బెడ్రూమ్లు, యాదాద్రి ఇక్కడ పోలీస్ దీని పక్కనకే ఉన్న చూడండి, మీరు ఒక్కసారి కెమెరా చూపించండి, అదేంది మొత్తం భారతదేశంలో లేదు అట్లాంటిది కట్టించండి, పోలీస్ది కంట్రోల్ది. మళ్ళీ ఇవన్నీ కట్టించిన ఇవన్నీ ప్రగతి కనిపిస్తలేదా? అప్పు చేసిండు బాపు, అన్నిటికీ అప్పు చేసిండు. అప్పు చేసిన తర్వాత పెట్టిడు. నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి పెట్టినావు, ఏం చేసినావు? శ్వేతపత్రం వదిలిపెట్టు. ఈరోజు ప్రజలు నువ్వు చెవులో పువ్వు పెట్టుకొని కూర్చున్నంత ఈజీగా కాదు. అంటారు కదా, బట్టలు ఇప్పుతా, తొండలేస్తా, ఇవన్నీ పిచ్చి బూతులు. కేసీఆర్ని తిట్టని రోజు లేదు. కేసీఆర్ అసలు చిన్న పిల్లలను చూడడు, పెద్దోళ్ళని చూడడు, ఆడోళ్ళని చూడడు, మహిళ ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడు ఈరోజు వచ్చి మళ్ళా బాపు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోని రానైనా నిన్ను ఒక గాడిదని తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు. నువ్వు చేసే పనులు చేయి, నువ్వు 34 వరకు ఉంటా అంటుండు, శుద్ర పూజలు అంటుండు. ఎవరిని అమ్మ ఇంతగానో మోసం చేస్తాడు? ఒక యూరియా ఇయ్యలేని అసమర్థత పాలన చేసుకుంటా ఈరోజు వచ్చి హరీష్ అన్న నువ్వు శుద్ర పూజలు చేసి నువ్వు ఉంటున్నావు. ఈ 3 సంవత్సరాలు 400 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి శుద్ర పూజలు చేసినోడే 34 వరకు ఉంటా అంటాడు. ఈరోజు తెలంగాణ 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకొని చావునోతులో తలబెట్టి బాపు కేసీఆర్ తెచ్చుకున్నాం. నీలాగా రైఫిల్ మాస్టర్ కాదు, నీలాగా జై తెలంగాణ అననోడు ముఖ్యమంత్రి అయిందంటే నువ్వు శుద్ర పూజలు చేసి ఈడ కూర్చున్నావు. కాంగ్రెస్ పాతోళ్లను అందరినీ పాతాళంకి తొక్కి ఈరోజు ఈ పొట్టోడు ముఖ్యమంత్రి అయిందంటే వీడు శుద్ర పూజలు చేసిండు. రాజశ్యామల యాగం కాదు, మొన్న రాక్షస శ్యామల యాగం చేసిండు. కాబట్టి బిడ్డ ఖబర్దార్, శుద్ర పూజలు చేసే అంత కర్మ మాకు లేదు. నీ శుద్ర పూజలది కూడా పవర్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి చీమకు రెక్కలు వచ్చినట్టు నీకు కూడా రెక్కలు వచ్చినాయి. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో నీకే తెలియదు. నీ పార్టీలో నిన్నే రాజగోపాల్ రెడ్డి, ఆయన పేరు ఏం పేరు అమ్మ, పాపం ఎమ్మెల్యే, ఆయన చెప్తున్నాడు చూడు నీ గురించి, బక్క దొంగ, లక్షల కోట్లు వీని అన్నదమ్ములకు ఎట్లిస్తాడమ్మా? 7 మంది 40 చోరు, అలీబాబా 40 చోరు లాగా తెలంగాణను మొత్తం తినేస్తున్నారు. ప్రతి దాంట్లో తెలంగాణను గుండు సున్నా చేసిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మళ్ళీ వీని బొంద పెట్టిన తర్వాత మళ్ళీ మా బాపు కేసీఆర్ రావాలి. మళ్ళీ మేము అనుకున్నది, మా ప్రజలు మాత్రం మళ్ళీ బాపు కేసీఆరే రావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా హైడ్రా ఎట్లా తెస్తాడమ్మా? హైడ్రా ఈరోజు రంగనాథుని సిగ్గు లేకుండా సస్పెండ్ చేసి పెట్టిండ్రు. ఎంతమంది ఇప్పటి వరకు 15 నుంచి 20 వేల మంది ఇండ్ల గూలగొట్టిండు. బడాబాబుల దగ్గరికి పోతలేరు. ఇవన్నీ అడుగుతున్నాం కాబట్టి బీఆర్ఎస్లో అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. తొందరలోనే నేను బొందబెట్టే టైం వచ్చింది రేవంత్ రెడ్డి. ఎస్ మ్యామ్. సో మొత్తం మీద అయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు మాత్రం అలాగే పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి ఏం చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. అదేవిధంగా పేద మహిళలకు అండగా ఉండే విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 2014లో తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈరోజు అస్తవ్యస్తం అయ్యే విధంగా, ఆ పథకం పోగొట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. స్టే వచ్చే విధంగా చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని, అంటే కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కౌంటర్ వేయడానికి వాళ్ళకు ధైర్యం లేదు. ప్రజలకు అన్యాయం చేసే విధంగా వాళ్ళ పథకాలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో మొత్తం మీదైతే కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని వాళ్ళు ఎండగడుతూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు అనేక చోట్ల అయితే కొనసాగాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిలో జరుగుతున్న మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణి లోతు భక్తులకు స్పష్టంగా తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ కొత్త సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెచ్చితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దత్తమ్మో ఎవడు అమ్మోతులు ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్య చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడాలి, నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడాలి. ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడే అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు 19, 20, 21, 22, 23, 24 అని 5 సంవత్సరాలు లక్షల మంది యువకులను అధ్యక్ష డిఎస్సి పెడతామని చెప్పి ఆశ చూపి డిఎస్సి పెట్టలేదు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ గొడ్డల పార్టీ అధ్యక్షుడిని కనీసం చెప్పలేని వ్యక్తిని ఏమనాలి మీరే చెప్పండి అధ్యక్ష. నేను కట్టుబడి, మీరు ఎరువులు అంటున్నారు, వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు ఏ శాఖైనా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకి పెట్టి కాపాయికి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు సత్యనారాయణ. నా పర్సనాలిటీ నీకు రాదు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 1126 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో 1082 బెడ్లు, 300 ఐసీయూలు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. టిమ్స్ ను తామే నిర్మించామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తామే నిర్మిస్తే ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదని ప్రశ్నించారు. జీవోలు ఇచ్చి టెంకాయ కొడితే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రుల నిర్మాణంలో ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. అబద్దాలు, ఫ్లెక్సీలతో ప్రజలను నమ్మించలేరని రేవంత్ అన్నారు. పగటి వేషగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసింది. నాకేం అభ్యంతరం లేదు. అట్లీస్ట్ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టడానికి, రిబ్బన్ కట్ చేయడానికి నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు. లేకపోతే
ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు, మీరు ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజైనా ఆలస్యమైందా? కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా, పూర్తి చేసిండ్రా, ప్రారంభించిండ్రా, పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మహిళా ఫ్యాకల్టీని నియమించాలని ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా కొడకండ్ల బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో పురుష ఫ్యాకల్టీ విద్యార్థులను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వారిని తొలగించి మహిళా ఫ్యాకల్టీ నియమించాలని నాంపల్లిలో గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఉషారాణికి వినతి పత్రం అందజేశారు. 2016 జీవో 1274కు విరుద్ధంగా 2022 నుంచి పురుష ఫ్యాకల్టీ కొనసాగుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని కోరుతున్నారు. తెలంగాణ రెసిడెన్సీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగింపబడుతున్న బాలికల పాఠశాల జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో జరుగుతున్న అవకతవకల గురించి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాలికల కళాశాలలో కొనసాగింపబడుతున్న మేల్ ఫ్యాకల్టీని తక్షణమే తొలగించి ఫీమేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. జీవో నెంబర్ 1274 ప్రకారంగా 2016లో ఏర్పాటు చేసిన ఈ జీవోను అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కొనసాగింపబడి చేస్తూ బాలికలలో ఉండవలసిన ఫీమేల్ ఫ్యాకల్టీని బదులు మేల్ ఫ్యాకల్టీల చేత మరి కొనసాగింపబడుతున్న దాన్ని ప్రశ్నిస్తూ ఇది తక్షణమే దీనికి సంబంధించిన సెక్రటరీ జి ఉషారాణి గారిని కలవడం జరిగింది. దీన్ని తక్షణమే ప్రభుత్వము దాన్ని తొలగింపబడి చేసి బాలికల పక్షంన ఫీమేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్. హైదరాబాద్ పాత బస్తీలో కూలీ కుతుబ్ షా పాలిటెక్నిక్ విద్యార్థులు శక్తి స్కీమ్ కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. చందూలాల్ బారాదరి కాలేజీ నుంచి బహదూర్పురా ఎక్స్ రోడ్ వరకు భారీగా ర్యాలీ చేపట్టి శక్తి స్కీమ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు 1 సంవత్సరం అదనంగా పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థుల మధ్య తేడా లేకుండా పోతుందని పేర్కొన్నారు. प्रोटेस्ट के लिए कर रहे मैडम आप हम लोग डेवलपमेंट बोल रहे हैं, डेवलपमेंट में डाल रहे हैं, डेवलपमेंट सर्टिफिकेट दे रहे हैं, इसलिए ये जस्टिस के लिए हम लोग लड़ रहे हैं। प्रोटेस्ट के लिए कर रहे हैं मैडम आप అన్నమయ్య జిల్లాలో ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. అర్హులైన ఆటో కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో రాయచోటి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆటో కార్మికులు రోజువారీ జీవనం సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకుడు సిద్ధగాల శ్రీను అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒక ఆటో కార్మికుడికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఆటో కార్మికులందరికీ నివాస స్థలాలు ఇవ్వాలని చెప్పి ఆటో వర్కర్స్ యూనియన్ బస్టాండ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన పేదలందరికీ పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పి దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతా ఉంది. దాదాపు ఆటో తోలుకుంటూ జీవనం సాగించేటువంటి ఆటో కార్మికులు రోజువారీగా కనీసం 400-500 కూడా డబ్బులు లేక కనీసం తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన అందరికీ నివాస స్థలాలు ఇస్తాము, ఇల్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల కాలం పూర్తి అయ్యింది. మరి 2 సంవత్సరాల కాలంలో దాదాపు
నెలకు దాదాపు 3,000 నుండి 5,000 రూపాయలు ఒక్కొక్క కార్మికుడు ఇంటికి నివాసానికి బాడీ కడతా ఉన్నారు. మీరేమైనా ఈ 2 సంవత్సరాల కాలానికి సంబంధించి మీరు ఇచ్చిన హామీలో భాగంగా ఏమైనా బాడుగులు ఏమైనా ప్రభుత్వం తరపున ఇస్తారా, లేకపోతే అర్హులైన ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.